లేటెస్ట్ విజువల్ ఇది. బండి భగీరథ్, ఎస్ బండి భగీరథ ఆయన్ని కమ్యూనిటీ మేడ్చల్ జిల్లా తెలంగాణ ఎస్ అండ్ ఫస్ట్ గా మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు పోలీసులు. పేట్ బషీర్ పోలీసులు తీసుకెళ్లే ముందు ఒక్కసారి ఎస్ ఆ విజువల్ చూస్తున్నాం. బండి భగీరథ్ ఆ మాస్క్ వేసుకొని కనిపించే వ్యక్తి బండి భగీరథే. ఆ మాస్క్ వేసుకొని పోలీస్ వాహనంలోకి దిగి ముందుగా ఆయన్ని ఒక హెల్త్ కేర్ సెంటర్ తరలించారు. చెర్లపల్లి జైలు నుంచి హెల్త్ కేర్ సెంటర్ కి. ఆ తర్వాత ఎస్ ఇక్కడ వీడియోలో కనిపించే వ్యక్తి బండి భగీరథ్. సో బండి భగీరథ్ ని మేడ్చల్ హెల్త్ కేర్ సెంటర్ తరలించారు. ఆ హెల్త్ కేర్ సెంటర్ నుంచి పోలీసులు చాలా జాగ్రత్త పడుతున్నారు. కెమెరాకి ఎక్కడ వీడియో చిక్కకుండా చాలా జాగ్రత్తలు పడుతూ వీడియో తీస్తున్నారని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ వీడియోలో నుంచి. హియర్ ఈస్ బండి భగీరథ్. ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో కేసులో జైలు రిమాండ్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్ రిమాండ్ లో వ్యక్తి నిందితుడు బండి భగీరథ్. ఆయనే ఫస్ట్ ఆ హెల్త్ కేర్ సెంటర్ లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మళ్ళీ విచారణ తరలిస్తారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ భగీరథ్ ని చెర్లపల్లి జైల్లో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు టెస్టింగ్ నడుస్తోంది. హెల్త్ చెకప్ కోసం వెళ్ళారు అక్కడికి. చెర్లపల్లి జైలు నుంచి వచ్చిన బండి భగీరథ్ ఈయన ఎన్ని రోజులు అవుతుంది? సుమారుగా మే 16 నుంచి వాళ్ళ ఆల్మోస్ట్ డేట్ వచ్చేసి 27 అంటే 11 days 11 రోజుల పాటుగా బండి భగీరథ్ జైల్లో గడిపిన తర్వాత ఆయన ఈ రకంగా ఉన్నారు. సో ఆయన బయటకు వచ్చి మేడ్చల్ జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్తున్నారు. సో మేడ్చల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అది. అక్కడ హెల్త్ చెకప్స్ అయిపోయిన తర్వాత పేట్ బషీర్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా లేదంటే డీసీపీ కార్యాలయం తీసుకొస్తారా చూడాలి. ఎందుకంటే పోలీసులు గతంలో కూడా మన అంచనాలకు తారుమారు చేసే విధంగా అదుపులోకి తీసుకొచ్చి పేట్ బషీర్బాద్ లో ప్రొడ్యూస్ చేస్తారని రకరకాలు అనుకున్నాం. కానీ అన్ని కూడా మనకు ఊహకందని రీతిలో జరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుద్దేమో, బికాస్ కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి. రైట్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్స్. ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు కదా. ఈ విజువల్ చూసిన తర్వాత బహుశా 11 రోజుల తర్వాత మళ్ళీ ఆ పోక్సో కేసులో నిందితుడు మీకు కనబడుతూ ఉన్నాడు. సో ఈ విజువల్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నిందితుడు భగీరథ్ లో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్లీజ్ డూ కామెంట్. ఇకపోతే అమ్మాయిపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు లైంగికంగా దాడి చేశావు? ఇక్కడ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి? 64(2) అంటే రిపీటెడ్ సెక్షువల్ అసాల్ట్. సో ఈ సెక్షన్ కూడా యాడ్ చేశారు కాబట్టి మల్టిపుల్ టైమ్స్ లో ఆ అమ్మాయి పైన భగీరథ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాము ఆ అమ్మాయిని, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళావు, ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ పీసీఆర్, అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు? వీడియోస్ సర్క్యులేట్ అయ్యాయి. ఆ ఫ్యామిలీ పరిచయమా? ఎన్నిసార్లు వెళ్ళావు? ఆ ఫ్యామిలీతో ఎలా పరిచయం ఉంది? సో ఇలా క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ రైట్ పీసీఆర్, అమ్మాయితో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు? అమ్మాయితో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే మే 8న పోక్సో కేసు నమోదైంది. అదే 8న కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా బండి భగీరథ్ ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఏమని? 50,000 రూపాయలను అడిగారని చెప్పి. సో నువ్వు లాస్ట్గా మాట్లాడింది ఎప్పుడు? సో చాలా వరకు సర్క్యులేషన్లో ఉన్నావు కానీ చర్చలు జరుగుతున్నావు కానీ మనకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనవరి వరకు అమ్మాయితో టచ్లో ఉన్నాడు. జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు. ఆ తర్వాత నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, మాట్లాడుకోవడం మానేశారు. ఆ తర్వాత నుంచి ఈయన ఫోటోస్ వీడియోస్ వైరల్ చేయడం మొదలు పెట్టడం, తర్వాత ఆ అమ్మాయిని కొంత మెంటల్గా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ హరాజ్ చేయడం మొదలు పెట్టాడు అనేది ఆ అమ్మాయి తల్లి కానీ లేకపోతే కొంతమంది బయట చెప్తున్న వాళ్ళు సర్క్యులేషన్లో వార్తలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్, అమ్మాయితో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు? కేసు తర్వాత అమ్మాయితో మాట్లాడావా? ఈ కేసు నమోదైన తర్వాత 9 days వచ్చింది కదా టైం నీకు. ఈ 9 daysలో 8న పోక్సో కేసు నమోదైతే ఆల్మోస్ట్ ఆల్ 16th ఆ పోలీసులు పట్టుకున్నారు TGPA జంక్షన్ దగ్గర, మంచిర్యాల దగ్గర. సో అప్పటి వరకు అమ్మాయితో ఎప్పుడైనా 9 daysలో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకోమనడం కానీ ఇది తప్పు అనడం కానీ ఇంకేదైనా మధ్యవర్తిత్వం చేసావా? నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ వెళ్ళాలనే ప్లాన్ ఎవరిది? ఇది చాలా పోక్సో కేసు సంబంధించిన విషయం కాబట్టి మనం ఊహించి చెప్పలేము ఏది కూడా. ఇది చాలా క్లియర్గా మళ్ళీ చెప్తుంది ఆర్టీవీ. పోక్సో కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిందే. సోషల్ మీడియా వ్యూవర్స్ చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది మాట్లాడి అబాస్ పాలైపోయి కేసుల పాలైన సందర్భం కూడా ఉంది కాబట్టి. సో ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ వెళ్ళాలనే ప్లాన్ ఎవరిది? ఈ క్వశ్చన్ కూడా సిట్ అధికారుల నుంచి భగీరథ్ ఎదుర్కొనే క్వశ్చన్. ఆ వీడియోని సర్క్యులేట్ చేసింది కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. CCTV కెమెరాలో ఒక అమ్మాయి ఆ కార్లో తీసుకెళ్తుంది ఆ అబ్బాయిని అని చెప్పి. సో ఆ రోజు ఆ 31st డిసెంబర్ రోజున, ఆ ఘటన రోజున మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఎవరు తీసుకెళ్లారు? ప్లాన్ ఎవరిది? నెక్స్ట్ మూవింగ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ కోసమే అక్కడికి వెళ్ళారా? అమ్మాయితో ఉండటానికి ప్లాన్ చేసావా? December 31st అంటే న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్ళారా? ఇట్స్ ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ లాంటిది, కొన్ని ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిన పార్టీయా? లేదంటే ప్లాన్ చేసి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడాలన్న రకంగా దురుద్దేశంతోనే తీసుకెళ్ళావా?
ఇలాంటి చాలా స్ట్రైట్ క్వశ్చన్ని భగీరథ్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్, మీతో పాటు పార్టీలో ఎవరెవరు ఉన్నారు? మీతో పాటుగా పార్టీలో ఇంకెవరెవరు ఉన్నారు? ఫ్రెండ్స్, ఎవరా ఫ్రెండ్స్? ఎందుకంటే ఆ అమ్మాయి ఆయనకు తినిపిస్తున్నట్టుగా ఏదో వీడియో సర్క్యులేట్ అయింది. ఇవన్నీ చెప్పడం కూడా తప్పే, బట్ సర్క్యులేట్ అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు? మరి ఎంతమంది ఉండాలి ఆ రోజు ఆ ఫామ్ హౌస్లో? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పేర్లు ఏంటి? ఆ క్వశ్చన్ అడగబోతున్నారు. నెక్స్ట్ పీసీఆర్, నువ్వు ఏ తప్పు చేయకపోతే కాల్స్ చాట్స్ ఎందుకు డిలీట్ చేశావు? ఆయన ఫోన్ కంప్లీట్ జీరో, నయా ఫోన్, కొత్త ఫోన్ కొనుక్కొచ్చి పోలీసుల చేతిలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆయన ఫోన్ మొత్తం కూడా. ఏ డేటా లేదు, కాల్స్ లేవు, చాటింగ్స్ లేవు, ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏ కాంటాక్ట్స్ లేవు, అప్లికేషన్స్ కూడా డిలీట్ అయ్యాయంట టు మై సోర్స్. అయితే ఎందుకు డిలీట్ చేశాను? ఏ తప్పు చేయకపోతే. ఆమె విక్టిమ్, ఆయన విక్టిమ్ అని చెప్తున్నారు బికాస్ వాళ్ళని ట్రాప్ చేశారనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కదా. ఆమె విక్టిమ్ అని చెప్తున్నా. నువ్వు ఇఫ్ యట్ ఆల్ యు ఆర్ ఏ విక్టిమ్, వాళ్ళని హనీ ట్రాప్ చేసి ఉంటే ఎందుకు నువ్వు ఆ కాల్స్ అండ్ చాట్స్ అని డిలీట్ చేసావు? ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా సిట్ అధికారుల నుంచి భగీరథ ఎదుర్కొన్న క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు డియాక్టివేట్ చేసావు? జీరో. మే 8న పోక్సో కేసు నమోదైతే ఒక గంట సేపులోనే, ఆ రోజు నైట్ పోక్సో కేసు నమోదైందో లేదో, నెక్స్ట్ మరుసటి రోజున మే 9న ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు. ఇన్స్టాగ్రామ్ బ్లాక్, ఫేస్బుక్ బ్లాక్, ట్విట్టర్, స్నాప్చాట్, వాట్సాప్ అన్ని బ్లాక్. ఒక్క సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. మొత్తం ఒక రకంగా క్లీన్ చిట్ ఆయనకైనా ఇచ్చేసుకున్నాడు, నాకే సంబంధం లేదన్నట్టుగా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ క్వశ్చన్, అరెస్ట్కు 9 రోజుల ముందు వరకు ఎక్కడ దాక్కున్నావు? మే 8న పోక్సో కేసు నమోదైంది. 9th నుంచి ఆయన కోసం బతుకలు మొదలుపెట్టారు పోలీసులు. 16th రోజు ఉదయాన్నే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి బండి సంజయ్ నివాసం, కేంద్ర మంత్రి నివాసం, అటు బండి భగీరథ్ మేనమామ నివాసాలు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రెక్కి నిర్వహించి అక్కడ తనిఖీలు చేస్తూ 5 టీములుగా వాళ్ళు వెతకడం మొదలుపెట్టిన తర్వాత 16వ తేదీన నాకాబంద్ నిర్వహిస్తూ ఉండగా మంచిర్యాల దగ్గర నిందితుడిని పారిపోతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఇది పోలీసుల స్టేట్మెంట్. అయితే ఆ 9 రోజులు ఎక్కడున్నావు? ఏదో కేటీఆర్ ఏదో వీడియో చూశానని చెప్పారు చూసారా, మెడికవర్ హాస్పిటల్ 28th ఫ్లోర్ అని చెప్పి. మరి కేటీఆర్ చూసినటువంటి వీడియో ఆధారితంగా లేకుంటే కేటీఆర్ చెప్తున్నట్టుగా మెడికవర్ 28th ఫ్లోర్లో ఉన్నాడా? దానికి ఇంకెవరైనా సహకరించారా? లేదు, ఈ 9 days పాటుగా దాక్కొని ఉంటే ఎక్కడ దాక్కొని ఉండొచ్చు? ఈ క్వశ్చన్ డెఫినెట్గా రైజ్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ పోక్సో కేసులో నిందితుడు ఎటువంటి శిక్షలు అయితే ఎదుర్కొంటూ జైలు జీవితం గడపాల్సి వస్తుందో, పోక్సో కేసులో తప్పుడు విధంగా ప్రవర్తించిన, అంటే నిందితుడికి సహకరించిన, నిందితుడికి ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా ఇట్స్ ఆల్సో ఏ క్రైమ్. అంటే అదే రకమైన సెక్షన్లు ఉంటే ఆ రకంగానే జైలు జీవితం గడుపుతారని చెప్పలేం. బట్ డెఫినెట్గా వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి అనేది చాలా క్లియర్. సో పోక్సో కేసులో ఈ 9 రోజుల పాటుగా భగీరథ్కి ఎవరు ఆశ్రయం కల్పించినా ఆయన జెన్యున్ కనుక సమాధానం చెప్తే, నేను అడ్వకేట్ కరుణసాగర్ గారిని ఇంటర్వ్యూ చేశాను లైవ్లో. ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మీరు సరెండర్ చేశారు కదా ఆ రోజు మంచిర్యాల దగ్గర పోలీసులకి, ఆయన చెప్తున్న ప్రకారం అది సరెండర్ అని వాళ్ళు అంటున్నారు కాబట్టి. సో ఎందుకు అక్కడ సరెండర్ చేశారు? ఎవరు మిమ్మల్ని సరెండర్ చేయమన్నారంటే మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి అక్కడే సరెండర్ చేయమని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బండి సంజయ్ గారి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి తీసుకొచ్చామని అంటున్నారు. అంటే 9 రోజుల పాటుగా బండి సంజయ్ కనుసైగల్లో, బండి సంజయ్ అంటే ఆయన తండ్రి కేంద్ర మంత్రి కనుసైగల్లో ఆయన ఆదేశాల మేరకే బండి భగీరథ్ ఉన్నారా అనేది కరుణసాగర్ చెప్పకనే చెప్పారు. సో అంటే ఈ 9 రోజుల పాటుగా నిజంగానే ఆయన చెప్పినట్టుగానో లేకుంటే పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారు ఏందనేది. 9 రోజుల పాటుగా ఎవరు ఆశ్రయం కల్పించినా వాళ్ళు కూడా బాధ్యులే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ క్వశ్చన్, రైట్. 9 రోజులు నిన్ను దాచిపెట్టింది ఎవరు? సేమ్ క్వశ్చన్, ఎవరు దాచిపెట్టారో వాళ్ళకు కూడా శిక్షార్హులే. నెక్స్ట్, సో 9 రోజులు కానీ దాచిపెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది తప్పదు. సో అసలు బాధితురాలతో బ్రేకప్ ఎందుకు చేసుకున్నావు? ఆ అమ్మాయితో డైరెక్ట్గా స్వయంగా కేంద్ర మంత్రి హిందూ ఏకతా యాత్రలో చెప్పుకొచ్చారు. మనం ఎక్కడ కూడా పెద్దగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేకుంటే సోర్స్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ తెలుసు వీడియోలు అన్నీ కూడా. హిందూ ఏకతా యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడిన మాట ఏంటి? నానా నేను ఆ కొడుకుతో మాట్లాడినా, నానా నేను ఆ అమ్మాయితోని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వదిలిపెట్టేసినాం, అయిపోయింది, నేను నిజాయితీగా ఉన్నానా, బయటకు వస్తానా అని చెప్పుకొచ్చాడు. ఆయన అర్థం ఏంటి ఆ మాటల్లో అంటే, మేము ఫస్ట్ కలిసే ఉన్నాం, ఫ్రెండ్షిప్ చేసినాం, ఆ తర్వాత వద్దనుకున్నాం, విడిపోయినాం, నిజాయితీగానే ఉన్నానా అని చెప్పి కొడుకు చెప్పుకొచ్చాడు. అంటే ఎందుకు బ్రేకప్ చేశావు, బ్రేకప్ అయిందా లేదా అనేది డైరెక్ట్ ఆయన మాటలో అర్థమవుతుంది. మేము నిజాయితీగా ఉన్నాం, తర్వాత వదిలేసిన. సో బ్రేకప్ ఎందుకు చేసుకున్నాం అనేది అక్కడ క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో బ్రేకప్ ఎందుకు అయింది, కారణం కూడా అడుగుతారు. బ్రేకప్ ఎప్పుడు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, డెఫినెట్గా ఈ క్వశ్చన్ సిట్ అధికారులు రైజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, సో దీంట్లో అమ్మాయిని పడేస్తానని ఫ్రెండ్స్తో బెట్టింగ్ పెట్టావంట, నిజమైనా? ఇది పొలిటికల్ అలిగేషన్, మీరు నేను ప్రూవ్ చేయలేం. ఇది పొలిటికల్ అలిగేషన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుకొచ్చిన మాట.
ఇంకా చాలామంది ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది మహిళా నాయకురాలు మహిళా సంఘాలు మాట్లాడుకొచ్చిన మాట, కొంతమంది బాధితుల తల్లితో మాట్లాడమని చెప్పిన మాట, ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేశారంట ఆ అమ్మాయిని పడేస్తా చూడని చెప్పి. అది నిజమేనా? నిజంగా నిజమై ఉంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేను ఇప్పుడు చెప్పడం కొంత ముందస్తుగా చెప్పడం అవుతుందేమో కానీ బట్ రాసి పెట్టుకోండి, బండి భగీరథ కేసులో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చాలా పెద్ద మొత్తం లాక్ అవ్వబోతున్నారు. ఇదే కనుక నిజమైతే ఒక వ్యక్తిని హత్య చేయడం ఎంత తప్పో, హత్య చేయడానికి వెనక నుంచి వెన్నుదండగా నిలవడం కూడా అంతే తప్పు. ఇక్కడ ఆయన ప్రేమించడం, ఆ అమ్మాయితో అఘాయిత్యానికి పాల్పడడం తప్పైతే దాన్ని ప్రేరేపించారు, బెట్టింగ్ పెట్టారు చూసారా, ఆ